హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, పై నెట్వర్క్కి సంబంధించి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మంత్లో మోస్ట్లీ మెయిన్ నెట్ మైగ్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళకి దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఆ అనౌన్స్మెంట్ అనేది ప్రతి ఒక్కరి స్క్రీన్లో అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 11.1 ప్లస్ పైనర్స్ అయితే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే 5.58 మిలియన్ ప్లస్ మంది అయితే మైగ్రేట్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. సో ఇంతమంది మైగ్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు, అలాగే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ వీడియోలో ప్రతిదీ నేను డిస్కస్ చేయబోతున్నాను కేవైసీకి సంబంధించి, మైగ్రేషన్కి సంబంధించి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు జూన్ 1న అయితే వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారన్నమాట. సో మీ అందరి ఎఫర్ట్స్ వల్ల పై నెట్వర్క్ అయితే ముందుకు సాగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెట్వర్క్కి సంబంధించి ఏవైనా కానీ అప్డేట్స్ వచ్చినా కానీ ప్రతిదీ మేమైతే మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు చాలామంది కేవైసీ అయితే కంప్లీట్ చేసుకున్నారు, అలాగే మైగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఎవరిదైతే అవ్వలేదో సో వాళ్ళది కూడా త్వరలో అవ్వబోతుంది. ఎందుకంటే వీళ్ళు చాలా అప్గ్రేడ్స్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళ యొక్క యాప్ని అయితే మైగ్రేషన్ యాప్ అయితే వీళ్ళు ఆప్టిమైజ్ అయితే చేయబోతున్నారు. అంటే చాలా ఫాస్ట్గా లోడ్ అవ్వడం కానీ, ఫాస్ట్గా కేవైసీ కంప్లీట్ చేసుకోవడం కానీ, ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా లోడ్ అయ్యేటట్టుగా వీళ్ళైతే యాప్ నెట్వర్క్ని అయితే వీళ్ళు ఆప్టిమైజ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళైతే ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మెయిన్నెట్ చెక్ లిస్ట్ ఇంకా ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో ఒకసారి మెయిన్నెట్ చెక్ లిస్ట్లోకి వెళ్ళి పూర్తిగా అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారో లేదో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి అని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఈ మంత్ 30th లోపల వీరు మెయిన్ నెట్ మైగ్రేషన్ అయితే చేస్తారని చెప్పేసి ఒక ట్వీట్లో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ అప్పటి వరకు అయితే మంచిదే, లేదంటే పర్లేదు. ఇంకా చాలామంది కేవైసీ అనేది ఇంకా కంప్లీట్ చేసుకోలేదు కాబట్టి అందరిది కేవైసీ కంప్లీట్ అయిన తర్వాతనే మైగ్రేషన్ అనేది చేసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో ఒకసారి మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను నా మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఎక్కడి వరకు కంప్లీట్ చేసుకున్నానో మీరు చూడవచ్చు, అలాగే మీరు కూడా ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను 1 2 3 4 5 6 7 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ 8th 9th అయితే పెండింగ్ అయితే ఉంది. సో ఇక్కడ 8th ఇంకా ఎవరికైనా రాకపోతే మీరు కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 8th ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పై నెట్వర్క్ ఎక్నాలజ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్ అని ఉంది. సో ఇందులో వాళ్ళు పూర్తిగా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా వివరించారు. సో మీరు కొంచెం టైం చూసుకుని ఇవంతా కూడా చదువుకోండి. సో ఇందులో ఏం లేదు, ట్యాక్స్ అనేది ఏ విధంగా డిడక్షన్ అవుతుంది, అలాగే గవర్నమెంట్ లా తోటి ఏ విధంగా వీళ్ళు కంప్లై అవుతున్నారు, ప్రతిదీ కూడా క్లియర్గా వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందన్నమాట. సో అన్నీ చూసిన తర్వాత మీరు ఇక్కడ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు పై నెట్వర్క్ యొక్క ఇప్పటి వరకు మీరు ఏదైతే మైనింగ్ చేసుకున్నారో ఆ టోకెన్స్ మీరు మెయిన్ నెట్లో మీరు మైగ్రేట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నేను ఇంకా ఎక్నాలజీ అయితే చేయలేదు. ఎక్నాలజీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఎక్నాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 9th స్టెప్. సో ఇందులో వచ్చేసి మైగ్రేట్ టు మెయిన్ నెట్. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ప్రొసీజర్ అనమాట. సో ఇందులో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మనకు 8th పాయింట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, 8th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన టోకెన్స్ అనేది మెయిన్ నెట్కి మైగ్రేట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మెయిన్ నెట్కి మైగ్రేట్ అయ్యే టోకెన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఏవైతే నాకు షో చేస్తున్నాయో ఇవన్నీ టోకెన్స్ కూడా నాకు మెయిన్ నెట్కి అయితే వెళ్ళవు. ఎందుకంటే ఇందులో వెరిఫైడ్, అన్వెరిఫైడ్ 2 టైప్ టోకెన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వెరిఫైడ్ వచ్చేసి ఎవరైతే వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో సో అవి వెరిఫైడ్ టోకెన్స్. ఎవరైతే కేవైసీ చేసుకోకుండా వాళ్ళ ద్వారా నాకు వచ్చిన టోకెన్స్ ఏవైతే ఉంటాయో అవి అన్వెరిఫైడ్ టోకెన్స్ అనమాట. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ చూడండి, అన్వెరిఫైడ్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ మైగ్రేటెడ్ టు మెయిన్ నెట్. సో ఇక్కడ అన్వెరిఫైడ్ వచ్చేసి నాకు 26,978 ఉంది, ట్రాన్స్ఫరబుల్ వచ్చేసి 703 ఉందన్నమాట. సో ఇందులోంచి నేను 703 పై టోకెన్స్ మాత్రమే నేను ట్రాన్స్ఫర్ చేసుకోగలను, మిగతావి ఇంకా నాకు వెరిఫై అయితే కావాలేదు. సో నా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవైసీ కంప్లీట్ అయితే కానీ నేను ఇవి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవడానికి లేదు, మైగ్రేట్ చేసుకోవడానికి లేదు మెయిన్ నెట్కి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, కేవైసీ నాది ఇంకా అవ్వలేదు ఎప్పుడు అవుతుందని చెప్పేసి. సో త్వరలో మీ కేవైసీ అనేది మీకు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, మీకు పాపప్ అయితే వస్తుందన్నమాట. సో కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలన్న దాని గురించి అయితే నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే ఫోన్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలన్న దాని గురించి కూడా వీడియో చేశాను. ఒకవేళ ఫెయిల్ అయితే లేదా మన మొబైల్ థెఫ్ట్ అయితే, సో మనం వేరే మొబైల్లో మనం సిమ్ వేసుకున్నట్లయితే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నా యొక్క ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు నా ఛానల్లో అయితే చెక్ చేయండి. సో ఇంకేమన్నా వీటికి కాకుండా ఇంకా వేరే ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా, వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పై నెట్వర్క్కి సంబంధించి
కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో వాటికి సంబంధించి వీడియో అయితే నేను త్వరలో అయితే చేస్తాను. సో ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.